చేసినటువంటి నిజామాబాద్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు ఢిల్లీ శ్రీకాంత్ గారికి, అలాగే మన సెక్రటరీ మందుల బాలు గారికి, అలాగే రాధక్క గారికి, మిగతా మండల అధ్యక్షులకు, మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా ఆజాదీ అమృతోత్సవంలో భాగంగా ఆ రోజు 3 సంవత్సరాల కింద ప్రారంభించబడినటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈరోజు 3వ సంవత్సరం చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరము మనము ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారీ ప్రతి ఒక్కరం ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు ఢిల్లీ శ్రీకాంత్ గారికి, అలాగే మన సెక్రటరీ మందుల బాలు గారికి, అలాగే రాధక్క గారికి, మిగతా మండల అధ్యక్షులకు, మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా ఆజాదీ అమృతోత్సవంలో భాగంగా ఆ రోజు 3 సంవత్సరాల కింద ప్రారంభించబడినటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈరోజు 3వ సంవత్సరం చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరము మనము ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా జెండా 3వ సంవత్సరం చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరము మనము ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా జెండా వందనం వచ్చిందంటే ఆగస్టు 15 కాదు, దానికన్నా వారం రోజుల ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరము జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించుకొని మనమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని చెప్పేసి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొన్న 10వ తేదీ మహనీయుల విగ్రహాలు శుభ్రపరచుకోవడం జరిగింది. నిన్న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రాలలో ఈరోజు భారీ ఎత్తున యువతతో ర్యాలీ చేసుకొని అందరం కూడా ప్రతి ఒక్కరం మనలో జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ఈరోజు చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క యువత, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మనమందరం కూడా భారతీయులము, ప్రతి ఒక్కరం కూడా హిందుత్వం కోసము, ప్రతి ఒక్కరము హిందూ దేశం కోసం అందరం కూడా కంకణ బద్దులమై ఉండడానికి మనమందరం కూడా ప్రతి ఇంటిపైన భారతీయ జెండాను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరము మనము భారతదేశం కోసం మనమందరం కంకణబద్ధులం కావాలి. అదేవిధంగా మనమందరం అనుకుంటాం, ఇప్పుడు మొన్ననే పారిస్ ఒలింపిక్స్ జరిగినాయి, దాంట్లో డబుల్ డిజిట్ కోసము ఎన్ని రోజుల నుంచి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి డబుల్ డిజిట్ వస్తే మనమందరం కూడా సాధిద్దామని అనుకుంటున్నాం. కానీ ఒక్క పథకం కోసము ఏ విధంగా అయితే ఒక పథకం కోసం ఎన్ని కష్టాలు అవుతున్నాయో అదేవిధంగా మనమందరం కూడా భారతదేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇస్తున్నామని కూడా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆలోచించి మనమందరం కూడా ప్రతి ఒక్క ఆగస్టు 15 రోజు మహనీయుల చరిత్ర తెలుసుకొని అదేవిధంగా మనమందరము వారం రోజుల పాటు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని గెలుచుకుంటూ